కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక జూలై 2026. రసజ్ఞులైన పాఠకుల ఆలంబన మరింత ఆపేక్షిస్తూ కథ 6 నంబరు గది. కలం ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు. గళం అవసరాల రాఘవరావు. ఇటు అటు కొండలు, మధ్యని బస్సు ప్రయాణం. జూన్ 4వ తారీఖు. కనపడే ప్రతి కంకరగుట్ట ఒక అగ్నిపర్వతమై కూర్చుంది. ఎండ నిప్పులు చెరిగిపోతోంది. తలకిందుల పక్షులు చెట్ల నుండి రాలిపడుతున్నాయి. రజోగుణ ప్రధానంగా బస్సు పరిగెత్తుతోంది. గంధవరం లోకల్ ఫండ్ సత్రం దగ్గర బస్సు ఆగింది. ఒకరిద్దరు ప్రయాణికులు దిగి సామాను సత్రం అరుగు మీదకి చేరుస్తున్నారు. నాకింక ప్రయాణం చేసే ఓపిక లేదు. నాలిక తాటితాండ్రలా రసహీనమైపోయింది. శరీరం నిప్పులోంచి పైకి తీసినట్టుంది. మావాడు అప్పుడే ఒక లెమన్ క్రష్ పుచ్చుకుని పట్టణ సమానీత ఖారాకిళ్ళి ఒకటి ఎడంబొగ్గను పదిలపరిచి పత్రిక విప్పాడు. తక్కిన 15 మైళ్ళ ప్రయాణానికి బద్ధకంకునుడై. ప్రయాణాల్లో మాత్రం మావాడు ఆరియు తీరిన వృద్ధమూర్తి. నేను వట్టి మెతక, నానేమ బాపతు. మా వాణ్ణి ఎట్లాగో బతిమాలి అప్పటికి ప్రయాణం ఆపి మర్నాడు ఉదయం బస్సులో ప్రయాణం చేయడానికి ఒప్పించాను. పెట్టెలు బెడ్డింగులు దింపి సరాసరి సత్రంలో ప్రవేశించి మంచి గదిలో సామాను సర్దించి గుమాస్తాను కుశల ప్రశ్నలు వేసి మాట్లాడుతున్నాడు మావాడు. వాడికి ఆ ప్రాంతమంతా కొట్టిన పిండి. నేను ముఖం కడుక్కుని గుమస్తా గారి కూజాలోని మంచినీళ్లు సగానికి పైగా పీల్చి వడగట్టిన ప్రాణాన్ని గదిలో పరుపు చుట్టకు చేరవేసి ఒక పాసింగ్ షో వెలిగించి స్థిమిత పడుతున్నాను. హలో అంటే హలో అని ఒకరినొకరు పలకరించుకుని మావాడు మరో ఆయన కులాసాగా మాట్లాడుకుంటూ గదిలో ప్రవేశించారు. కొత్త ఆయన పచ్చగా పలచగా చాకులా ఉన్నాడు. కొత్త తరహా కళ్ళజోడు, చేతిలో లెదర్ బ్యాగు ఉంది. రైల్వే నవల్లా చులాగ్గా సరదాగా మాట్లాడుతున్నాడు. మా వాడు ఉభయ పక్షాల పరిచయం చేశాడు. ఈయన నాకు ముఖ్య స్నేహితుడు, ఇన్సూరెన్స్ ఏజెంటు, పేరు గణేశం గారు. సరదా మనిషి, సంగీతం మీద చాలా అభిమానం. ఈయన మా అన్నగారు ఫలానా, బహుశా ఎరిగే ఉంటారు. ఆధునిక మర్యాదగా ఉభయులు నమస్కరించుకుని అంతా లోకాభిరామణంలో పడ్డాం. సిగరెట్ల హోమం పూర్ణాహుతిగా సాగుతోంది. ప్రణయ కలాపం మొదలు పొగాకు పన్ను దాకా మా ఇష్టాగోష్ఠి పరిగెత్తుతోంది. గణేశం గారు సిగరెట్ పీకను బయటికి విసరడానికి ద్వారం దాకా వెళ్ళి తిరిగి వస్తూ తలుపు వైపు ఆశ్చర్యంగా నిదానంగా చూసి పక్కున నవ్వాడు. ఎందుకట్లా నవ్వుతున్నారు అన్నాడు మావాడు కుతుకంగా. గణేశం మళ్ళా నవ్వే అన్నాడు, చూశారు తలుపు మీద నెంబరు 6. సుమారు సంవత్సరం కిందట ఇక్కడ ఒక చిత్రం జరిగింది. తలుచుకున్నప్పుడు అలా నవ్వొస్తుంది అని నావైపు తిరిగి, అన్నగారు సమయస్ఫూర్తి చెప్పవలసి వచ్చినప్పుడు ఆడవాళ్లదండి. ఒక్కొక్క క్రిటికల్ సిచ్యువేషన్లో స్త్రీ టస్సా వేసిందంటే భ్రమావేద్యంగా ఉంటుంది. లేకపోతే ఆనాడు నా భవిష్యం పోయి అమర్యాద పాలైపోయి ఉందనంటే నమ్మండి. ఏం జరిగింది ఏమిటండి అన్నాను కుతూహలంగా పరుపును జారబడ్డవాడను లేచి కూర్చుని. గణేశం కొత్త సిగరెట్ సంధించి దాని అంచుకు సవరించి అంటించి ఏం జరిగిందంటే అని ఉపక్రమించాడు. ఒకసారి మా కంపెనీ ఆర్గనైజర్ మంగపతిరావు నాయుడు గారు, నేను నెల రోజులు ఈ సత్రంలో మకాం వేశాం. ముందుగా నేను, తర్వాత వారం రోజులకు ఆయన వచ్చి చెరో గదిలోనూ ఉన్నాం. ఆ ఎదురుగా కనబడే తూర్పు వైపు పెద్ద గదిలో నా బస. బిజినెస్ కోసం నానా శ్రమలు పడ్డాం. మా నాయుడు భీమా విషయంలో మహాఘటుకుడు. ప్రజలు తిప్పినన్నాళ్లు తిరిగి చివరికి 25 మందిని పడగొట్టి సుమారు 50,000 దాకా బిజినెస్ చేయించి నాతో అన్నాడు, చూసావా పంతులు, ఈ వ్యాపారంలో పట్టుకుంటే మరి వదలకూడదు. ఇదే పప్పు దప్పడం బ్రాహ్మడైతే విసుగెత్తి పారిపోను అని విజయశంఖం ఊదాడు. నిజానికి మా నాయుడికి బ్రహ్మద్వేషం లేదు. మంచి సాయిలా ఫాయిలా మనిషి. బ్రాహ్మణ యువకుల్లోని నిర్వ్యాపారత చూస్తే అతను కోపం. వింత మనుషులండి.
సంగీతం అంటే ప్రాణం, కవిత్వం అంటే తిట్టేవాడు. ఆ వేళతో మా బిజినెస్ అంతా పూర్తయిపోయింది. వ్యాపారం పట్ల పెద్ద పులిలా మీద పడే నాయుడు ఆ రోజున నవనీతంగా మారి పరమ హుషారుగా ఉన్నాడు. తెల్లవారితే ప్రయాణం కట్టి విశాఖపట్నం వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఈ నెల రోజుల్లోనూ స్నేహితులైన చుట్టుపట్ల వాళ్ళని నలుగురిని పోగు చేసి తన గదిలో గానా బజానా ఏర్పాటు చేశాడు. ఈనాటి మార్కెట్లో చలామణి అయ్యే తెలుగు, హిందీ సినిమా పాటలు క్షుణ్ణంగా పాడే ఓ కుర్రాన్ని సంపాదించి తీసుకొచ్చాను నేను. నాయుడు గదంతా మంచి రకం అగరవత్తులు వెలిగించి బత్తాయి తొనలు, యాపిల్ ముక్కలు, బిస్కెట్లు 2-3 పళ్ళాల్లో అమర్చాడు. పైనాపిల్, విమ్ టోరోజ్ ఇత్యాది డ్రింకులు 2 కేసుల్లో సిద్ధంగా ఉన్నాయి. చుట్టల కట్టలు, సిగరెట్టు టిన్నులు వగైరా ఉత్సాహ సామాగ్రి జాగ్రత్త పరిచాడు. నేను ఏ పనైనా ముట్టుకోపోతే మీరు శ్రమ పడితే నేను ఒప్పుకోను, మీరు కూడా నాకు ఈవేళ ఒక విలువైన అతిథిగా ఉండాలి అని నవ్వుతూ ఆజ్ఞాపించి ఆ సంగీతపు కుర్రాడికి కీ ఇచ్చి విడిచిపెట్టాడు. వాడు నిద్ర మేలుకోరా తమ్ముడా మొదలు సుఖుకే దుఃఖుకే దాకా అమృత ప్రవాహంలా తారాజువ్వల పాడుకుపోతున్నాడు. మిత్రులంతా డ్రింకులు సేవిస్తూ పొగలు కక్కుతూ తన్మయంగా సంగీతంలో తనమునుకలై వింటున్నారు. చీమ కదిలితే వినబడుతోంది. ఈ సంగీత కోలాహలానికి ఎక్కడి నుంచి వచ్చిపడ్డదో ఒక జనప్రవాహం గదిలోకి కొట్టుకొచ్చింది. అంతా ఒక సైజు కుర్రాళ్ళు. షరాయిలు, గళ్ళలుంగీలు, లాల్చీలు, చేతుల్లేని బనియన్లు, అంతా నవనాగరిక జాతి. క్రితం రోజున అనకాపల్లి నుంచి పెళ్లివారు ఒకరు 4 బళ్లతో వచ్చి సత్రంలో దిగారు. ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్రాంతం అంతా పెళ్లివారితో నిండిపోయింది. వారంతా ఏదో పెద్ద కుటుంబాలకు చెందినవారు. స్త్రీలు, పురుషులు చాలా స్టైలిష్గా ఉన్నారు. అవి బాణాసంచాలు కావు, ఊరేగింపులు కావు, మేజవాణీలు కావు. ధను తెగరగొట్టేశారు. రాత్రి ఒక రెప్పపాటు నిద్రలేదు. పంచాగ్ని మధ్యంలో వారి మధ్యని నా గది ఉండిపోయింది. కానీ తెల్లవారిన తర్వాత వారందరినీ చూస్తే రాత్రి నిద్రలేని కోపం మంచులా వీడిపోయింది. మా నాయుడు పెళ్లివారి కుర్రాళ్లను సగౌరవంగా రిసీవ్ చేసుకుని బహుధా సత్కరించి కూర్చోబెట్టాడు. పాట మధుజావల నరాల్లో నిషా పుట్టించి ఎవ్వరినీ కదలనివ్వడం లేదు. ఉత్తరం వైపు హాల్లో పెళ్లివారి ఆడవారు నవ్వులతో హాస్యాలతో మహా హడావుడిగా సాగించే బంతులాట కూడా పూర్తిగా వచ్చింది. ఒక్కొక్కరే లేచి వెడుతున్నారు. గాజు లైట్లు మసగ్గా వెలుగుతున్నాయి. నాకు నిద్ర కూరుకొస్తోంది. నాయుడు గారు చూస్తే కదలనివ్వరు. దగ్గి యువతలకు వచ్చి నా గదివైపు జారాను. నిద్ర కళ్ళతో వెళ్ళి నా గది తలుపు తోశాను. తలుపు విడుతుండగానే తల తిరిగిపోయేటంత సన్నజాజి పూలవాసన గుప్పును కొట్టింది. నాకు ప్రాణం లేదు. నెల్లాళ్ల నుంచి ఈ సత్రపు కొయ్య బల్లల మీద నిర్బంధ బ్రహ్మచర్యం ఆచరించే నా గదిలోంచి ఈ మగువ పాలవు తెలుపు నొక్కమారుతం ఏమిటి? నిద్ర కళ్ళను బాగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నాయుడు గారి గదిలోనే ఉండి పాట సుఖంలో తీయని కలలు కనడం లేదు కదా అనుకున్నాను. కళ్ళు విదిలించి మళ్ళా నిదానంగా చూశాను. సందేహం లేదు. ఎదుట కనబడేది చక్కని 16 ఏండ్ల అమ్మాయి. సన్నని తెల్ల జరీచీర కట్టుకుంది. జడ నిండా జాజిపూలు. గోడవైపు తిరిగి కాంపుకాటి మీద పరుపు దులిపి పక్క వేస్తోంది. హరికెన్లాంతరం ఒకటి బాగా తగ్గి వెలుగుతోంది. ఇదేమిటి? ప్రవరాఖ్యుడి ప్రాణానికి వరుధిన్లా నా మార్గంలో ఈవిడెట్లా వచ్చి పడ్డది? 30 గంట కిందట తలుపులు దగ్గరగా జారవేసి వెళ్లిన గదిలో ఈ అప్సరస ఎట్లా పుట్టుకొచ్చింది? ఈ తలలోని ప్రశ్న పరంపరలతో ఆలోచిస్తూ అప్రయత్నంగా 4 అడుగులు గదిలోకి వేశాను. అమ్మయ్యా, సంగీతం ఎప్పటికైనా మిమ్మల్ని విడిచిపెట్టింది అని తిరిగి చూసి హఠాత్తుగా నోటమాట రాక నివ్వరపడిపోయింది. నేను అట్లా గుడ్లు అప్పగించి చూస్తున్నాను. చట్టున తెలివి తెచ్చుకుని 2 అడుగులు వెనక్కి వేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే సమస్య తెగిపోను. కానీ మెదడు పనిచేయదు. అడుగు ముందుకు వెనక్కు పడదు. ఒక్కొక్కప్పుడు హఠాత్తుగా ఏ అపూర్వ రాజాంతపురంలోనో వెళ్లి పడ్డట్టు కల వస్తుంది. అద్భుత సౌందర్యంతో మెరిసిపడుతూ రాణి చెలికత్తెలతో విహరిస్తూ కనపడుతుంది. వెనక తళతళలాడే విచ్చుకత్తులు, ఫారాలు, సిపాయిలు, రాజదండనం. తలుపునకు వచ్చి హడలిపోతాం. కళ్ళు ఎదటి సౌందర్య ప్రవాహాన్ని ఆబగా తాగుతూ ఉంటాయి.
చొప్పున 4 అడుగులు వెనక్కి వేసి పారిపోతే ప్రమాదం తప్పిపోతుంది. కానీ అవయవాలు పనిచేయవు. మనస్సుకు, ఇంద్రియాలకు సహజ నిరాకరణం. 4 సెకన్లు గడిచి ఉంటాయి. గది గుమ్మం ముందు మెట్ల మీద గదిలోకి వస్తూ కలకట స్లిప్పర్లు చప్పుడవుతోంది. కొంప ములిగింది. ఆమె భర్త ఎవరో వచ్చి భీముడు కీచుకుని గొంతు నొక్కి చంపినట్టు చంపితే, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, దొంగ దొంగ అని కసికొద్దీ కేకలు వేస్తే చాలా ప్రమాదంలో పడ్డాను. పక్కా తెలివైన పిల్ల స్థితి చప్పున గ్రహించింది. చటుక్కున కుడి చేత్తో ఎడం చెయ్యి చూపుడు వేలు పట్టుకుని, అయ్యో, ఈ వేలు గొడ్డలతో చీల్చినట్లు బాధ పెడుతోందండి. అన్నయ్య గారు, మీకు మంత్రం వచ్చునేమో వెయ్యండి. అయ్యో, బతికే బాధ కాదండి ఇది అంటూ మంచం మీద కుప్పగా కూర్చుని బాధపడుతోంది. పాపం జుట్టు చెదిరిపోయింది, కళ్ళు చెమ్మగిలాయి. అంత చక్కని ముఖం బాధతో అట్లా ముడతలు పడడం చూడలేకపోయాను. అమ్మా, భయం లేదు, ఒక్క నిమిషం మంత్రం వేస్తే సర్దుకుంటుంది. బాధ వచ్చినప్పుడే ఓర్చుకోవాలి. అక్కడ టేబుల్ మీద ఉన్న జపాను సెల్యులాయిడ్ దువ్వెన తీసి వేలి మీద మంత్రించడం ప్రారంభించాను. ఇంతలో కలకటా స్లిప్పర్ల ధ్వని ఒక 25 ఏళ్ల యువకుడుగా మారి ఆయన ఆతృతగా లోపలికి వచ్చాడు. ఆయన్ను చూసి ఆమె దుఃఖం మరింత హెచ్చింది. ఇప్పుడే పరుపు తీసి పక్క వేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో మాయ తేలి చంపేసిందండి. సమయానికి మీరు లేరు. అన్నయ్య గారు నా ఏడుపు విని పక్క గదిలోంచి పరిగెత్తుకు వచ్చి మంత్రం వేస్తున్నారు. వేలు వెనక్కి తీసుకుని చేతుల్లో ముఖం పెట్టుకుని కూర్చుంది, ముఖ కవళిక ఏదీ కనబడనివ్వకుండా. ఆయన దగ్గరగా వచ్చి, మరి కొంచెం సేపు మంత్రం వేయించుకోరాదు, బాగా నయంగా ఉంటుందేమో అన్నాడు. పాపం అతి కష్టం మీద నవ్వు ఆపుకుని నేను అన్నాను, ఇక అక్కర్లేదండి, క్రమంగా అదే నయమవుతుంది, కాస్త మంత్రం పట్టివ్వాలి. ఆయన చాలా కృతజ్ఞత కనపరుస్తూ, శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి, దైవంలో అడ్డుపడ్డారు, థ్యాంక్ యూ అన్నాడు మర్యాదగా. నిజంగా నాకు దైవంలో అడ్డుపడ్డ ఆయన భార్యకు మనస్సులో నమస్కారం చేశాను. అబ్బే, దానికేమిటండి, బాధపడుతూ ఉంటే చూడగలమా? పరిచయం లేకపోయినా చనువు తీసుకున్నందుకు ఆయన అడ్డుకుని, చాలండి, ఎంత మాట అనగానే ఆమె వైపు మళ్ళా తిరిగి చూడకుండా ఆపత్తు దాటినట్టు ఆ గదిగుమ్మం దాటి బయటపడ్డాను. తీరా తలుపు వైపు చూస్తే అది నా గది కాదు, 6వ నెంబర్ గది. పక్క 5 నెంబర్ గదిలో నా బస. కర్మం, ఈ సత్రపు గదులన్నీ ఒక అచ్చులో పోతపోసినట్లుంటాయి. ఆ అలమార్లు, కిటికీలు, బల్లలు అన్నీ ఒక్క తరహా. ఎంత పని జరిగింది అనుకుంటూ నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. అట్లా చారిత్రాత్మకమైంది ఈ గది. నాటికి నేడు ఈ గదిలో కాలు పెట్టాను అని నవ్వుతూ గణేశం గారు కథ పూర్తి చేశారు. కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక, జూలై 2026. కథ 6 నెంబరు గది. కలం ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు. గళం అవసరాల రాఘవరావు.